మనకు మహిమ కలుగును గాక. కీర్తనల గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని చదువుకొని మనం వాక్య భాగంలోనికి వెళ్దాం. 35వ సంకీర్తన 13వ వచనాన్ని చదువుతున్నాం. కీర్తనల గ్రంథము 35వ సంకీర్తన 13వ వచనం. వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనెపట్ట కట్టుకొంటిని, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకొంటిని, అయినను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చి ఉన్నది. అయినను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చి ఉన్నది. ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, వాక్యమై ఉన్న మా యేసు ప్రభువా, పరిశుద్ధాత్మదేవ, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఈ బసమ బుధవారం దినాన ఈ సాయంత్రకాలం వల్ల మీ సన్నిధిలో ఈ రీతిగా కూడుకోవటానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ దినం మేము కొద్ది నిమిషాలు మీ మాటలు వినటానికి మీ వైపు మేము చూస్తూ ఉంటుండగా మా అందరితో మీరు మాత్రమే మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానం నీకు అంగీకారముగా ఉండటకు మీరు మాకు సహాయం చేయమని నన్ను మీ సిలువ చాటున మరుగుపరిచి మీరు మాత్రమే మాట్లాడి మీరు మాత్రమే మహిమ పొందమని యేసు క్రీస్తు నామమున పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘ కాపీరైనటువంటి రెవరెండ్ సుధాకర్ అయ్య గారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. నేటి దినం కొన్ని ఆత్మీయమైనటువంటి విషయాలను ఈ 35వ సంకీర్తనల 13వ వచనంలో దావీదు మాట్లాడుతూ ఉన్నటువంటి ఆ మాటలో నుండి కొన్ని విషయాలను ఆలోచన చేయడానికి మనం ప్రయత్నించాలి. ఈ బసమ బుధవారము అనేది తెలియచేసి అనంతరం నేను వాక్య భాగంలోకి వెళ్తాను. బసమ బుధవారము అని మనం తెలుస్తూ ఉంటాం. దీన్ని యాష్ వెనస్డే అంటారు. మరియు బూడిద బుధవారము అని కూడా కొన్ని సంఘాలు పిలుస్తూ ఉంటాయి. అసలు బసమ బుధవారం అంటే ఏంటి? లెంట్ అంటాం, లెంట్ సీజన్ అని అంటాం. లెంట్ అన్న మాటకు అర్థం ఏంటి అంటే ఇట్స్ స్ప్రింగ్ సీజన్, అంటే వసంత కాలము. లెంట్ అనగా వసంత కాలము అంటే చిగురు వచ్చు మాసము అని అర్థం. మరి లెంట్ సీజన్ ఆత్మీయంగా మనకి ఏ రీతిగా ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే, క్రైస్తవ విశ్వాసములో ఆధ్యాత్మికములో ఒక నూతనమైనటువంటి చిగురు మన జీవితాల్లో కలగాలి అనేటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశమే ఈ లెంట్ సీజన్ యొక్క ఉద్దేశం. బాప్టిస్ట్ సంఘాలు ఎక్కువగా దీన్ని పాటించవు. ఎక్కడో 100లో ఒక 10 సంఘాలు ఎక్కువగా బాప్టిస్ట్ సంఘాలు ఈ లెంట్ సీజన్ ని పాటించడం మనం చూస్తాం. కానీ లిటర్జికల్ చర్చెస్ అంటే లూథరన్ కానీ సిఎస్ఐ సంఘాలు కానీ దీన్ని ఖచ్చితంగా పాటిస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఆత్మీయ స్థితిలో మనం క్రైస్తవులుగా ఒక మెట్టు ఎదగాలి అంటే దేవునితో అంటూ కట్టబడినటువంటి జీవితము ఖచ్చితంగా మానవులకు ఎంతో అవసరమైంది. కాబట్టి అట్లీస్ట్ ఈ మాసంలో అయినా ఉపవాసాలు ఉంటారు, నాన్ వెజ్ బంద్ చేస్తారు. ఇలా కొన్ని వారికి ఎవరికి ఇష్టం వచ్చిన విధంగా వారు ఈ లెంట్ సీజన్ ని ఆచరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఈ దినం నేను చెప్పాలనుకున్నటువంటి మాట ఏమిటి అంటే 40 దినాలు మనము ఈ దినం నుండి ఉపవాసాలు ప్రారంభించబోతున్నాం. ఆల్రెడీ ప్రారంభించాం. ఈ దినం నుండి ఎంతమంది ఉన్నారు నేను అడగట్లేదు, ఎంతమంది ఉండబోతున్నారని కూడా నేను అడగట్లేదు. కానీ ఉపవాసం ఏ రీతిగా ఉండాలి, ఉపవాసం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, ఉపవాసం ఉండగా మన ప్రార్థనలకు ఇంకా జవాబులు ఎందుకు మనం పొందుకోలేకపోతూ ఉన్నాము అనేటువంటి విషయాలను నేటి దినం మనము ఆలోచన చేయడానికి ప్రయత్నించేద్దాం. ఇక్కడ 35వ సంకీర్తనలో దావీదు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట కనుక మనం చూడగలిగితే, ఈ 35వ సంకీర్తన దావీదు ఒక దగ్గర పట్టుబడ్డాడు. ఆయన్ని చంపబోతున్నారు. ఆ చంపబోతూ ఉన్నటువంటి స్థితిని జ్ఞాపకము చేసుకుంటూ దావీదు ఈ కీర్తన రాసినట్టుగా పండితులు అభిప్రాయపడ్డారు. మొదటి సమూయేలు 24వ అధ్యాయంలో కనుక మనం ఈ మాటలను చూడగలుగుతాం. అక్కడ దావీదు వెర్రివాడిగా నటిస్తాడు అక్కడ నుంచి పారిపోవడానికి. అటువంటి సందర్భంలో దావీదు రాసినటువంటి ఈ కీర్తనలో 13వ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు, నేను గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండగా ప్రార్థించినప్పటికీ
నా ప్రార్థనకు జవాబు రాకుండా మరలా ఆ ప్రార్థన నా ఎదలోనికే వచ్చిందే అనేటువంటి మాట ఇక్కడ దావీదు భక్తుడు వాడుతున్నాడు. అవును, నిజమే. చాలా సందర్భాల్లో మన ప్రార్థనలకు మనం జవాబులు పొందుకొనగలుగుతూ ఉన్నామా? ఇక్కడ 20 సంవత్సరాలు మొదలుకొని 60-70 సంవత్సరాల వరకు గల ఉన్నటువంటి వారందరం ఉన్నాం. ఎంతమందివి మన ఆత్మీయ జీవితాల్లో మనం చేసినటువంటి ప్రార్థనలన్నిటికీ జవాబులు పొందుకొనగలిగారు? ఒకవేళ పొందుకొనబోకపోతే ఈ దినం దేవుడు మనతో మాట్లాడు. ఉపవాసం ఉండి నువ్వు ఏం చేస్తూ ఉన్నావు, యాక్చువల్లీ ఉపవాసం ఏ రీతిగా ఉండాలి అనేది దేవుడు పరిశుద్ధ గ్రంథంలో చాలా క్లియర్గా రాసిపెట్టాడు. ఉపవాసం ఉండి కూడా మనం కొన్ని ఆశీర్వాదాలు కోల్పోతున్నాం. ఉపవాసం ఉండి కూడా మన కుటుంబాల్లో శాంతి ఉండట్లేదు. ఉపవాసం ఉండి కూడా మన కుటుంబాల్లో ఐక్యత ఉండట్లేదు. ఉపవాసాలు ఉండి కూడా మన ఆశీర్వాదాలు చూడలేని స్థితిలో ఉన్నాం. ఇంకా అప్పు, ఇంకా శారీరకమైనటువంటి వ్యాధులు, ఇంకా ఇతర సమస్యలన్నీ మనల్ని, మన కుటుంబాలన్నిటినీ వెంటాడుతూనే ఉన్నాయి. మరి ఎంతవరకు మనం ఆత్మీయ స్థితిలో ఒక మెట్టు ఎదుగుతూ ఉన్నాం, లేదా ప్రార్థనా పరులముగా మనం ఎదుగుతూ ఉన్నామనడానికి గుర్తు శ్రమలు ఇంకా మనల్ని తొలుస్తూనే ఉన్నాయి. శ్రమ వచ్చినప్పుడు ఎంతమంది మీ విశ్వాసం కలిగి దేవుడు ఈ శ్రమలో నుండి నన్ను, నా కుటుంబాన్ని బయటికి నడిపించగలడు అనేటువంటి విశ్వాసంలో ఉన్నాము? అట్టి విశ్వాసము కేవలము 100%లో 1% మందిలో కూడా నేను చూడట్లేదు. ఎందుకంటే ఈ దినాల్లో కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినప్పుడు దేవుడు ఈ కోవిడ్ ని నిర్మూలన చేయగలవాడు, సమర్థుడు అని ఎంతమంది నమ్మగలిగారు? ఎంతమంది ప్రార్థన చేయగలిగారు? ఎంతమంది ఆ ప్రార్థనకు జవాబులు పొందుకోగలిగారు? చెప్పండి. అసలు మొదట మనకి ప్రార్థన అనేటువంటి ఆలోచన వచ్చిందా? కోవిడ్ ఎఫెక్ట్ అయినప్పుడు మనకి ప్రార్థన, మన కుటుంబంలో ఒకరికి కోవిడ్ ఎఫెక్ట్ అయిందనుకోండి, ఫస్ట్ మానవులుగా, క్రైస్తవులుగా మనకు వచ్చే ఆలోచన ఏంటి? ఏంటండి? ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? అంతేనా? జ్వరం వచ్చింది, దగ్గు, జలుబు, ఈ కోవిడ్ సింప్టమ్స్ మనలో కనబడుతున్నాయి. మానవులంగా, క్రైస్తవులుగా ఫస్ట్ వచ్చే ఆలోచన ఏంటి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ర్యాపిడ్ టెస్ట్ చేయించుకోవాలా, లేదా ఆర్టీపీసీఆర్ చేయించుకోవాలా, లేదా హెచ్ఆర్సిటీ స్కానింగ్ తీసుకోవాలా? ఇదే తప్ప దేవుడు నన్ను, నా కుటుంబాన్ని ఇందులో నుండి బయటికి తీసుకురాగల సమర్థుడు అన్న విశ్వాసం ఎంతమందిలో మనం చూసాం? అతి విశ్వాసం కనుక మనం కలిగి ఉంటే ఇట్లాంటి కోవిడ్ ఇంకెన్ని వచ్చినా కూడా దాన్ని గెలవగలిగినటువంటి శక్తి మనలో ఉంది. అది నేటి జీవితాల్లో, క్రైస్తవుల్లో చాలా తక్కువగా చూస్తున్నాం. ఉపవాసం అంటే ఏంటి? ఉపవాసం అంటే ఒక మాట చెప్తాను, తన్ను తాను తగ్గించుకోవడమే ఉపవాసం అంట. హీబ్రూ భాషలో దీనికి అర్థం ఏమిటి అంటే, ఉపవాసం, మనం తెలుగులో ఉపవాసం అంటున్నాం కదా, హీబ్రూ పరిభాషలో అంటే ఒరిజినల్ లాంగ్వేజ్ లో బైబిల్ రాయబడినటువంటి భాషలో ఉపవాసం అన్న మాటకు తగ్గింపు అని అర్థం. ఉపవాసము అనేటువంటి మాటకు తగ్గింపు అనేటువంటి అర్థం ఉంది. ఎంతమంది మీరు ఉపవాసం ఉన్న దినాల్లో తగ్గించుకొని జీవిస్తూ ఉన్నారు? వేల మీద 100 మంది ఉపవాసం ఉంటే తగ్గింపు కలిగినటువంటి జీవితం కలిగిన వారు వేల మీద లెక్క పెట్టుకోవచ్చు. ఈ రీతిగా నేను ఉపవాసం ఉండి దేవుని దగ్గర నుండి జవాబు ఆశించడం ఎంతవరకు సమంజసమైనటువంటి విషయం? ఒక తగ్గింపు లేనటువంటి స్వభావము కలిగి మనము దేవుని దగ్గర నుండి జవాబు నాకు రావాలి అని ఆలోచించడం ఎంతవరకు కరెక్ట్? నేను ఏదైనా 2 విషయాలను మీ ముందుకు తీసుకొచ్చి అనంతరం వాక్య భాగంలోనికి రావాలని నేను ఆశపడుతున్నాను. 2 విషయాలు ఏంటి అంటే, ఉపవాసం ఉన్నప్పుడు మనం చేయవలసినటువంటివి 2 విషయాలు చెప్తాను. ఉపవాసం ఉన్నప్పుడు మనం చేయకూడనటువంటివి 2 విషయాలను చూపించి అనంతరం వాక్య భాగంలోనికి వస్తాను. ఉపవాసం ఉన్నప్పుడు మానవుడు లేదా క్రైస్తవుడు చేయవలసినటువంటి పని ఏంటంటే వినయముగా జీవించాలి. ఉపవాసం ఉన్నప్పుడు వినయము లేదా దీన మనస్సు కలిగి జీవించడమే ఉపవాసము అంటాడు. మీకు ఈ రెఫరెన్స్ కావాలి అంటే రాజులకు రాసిన మొదటి గ్రంథము 21వ అధ్యాయము 29వ వచనం చదవండి.
ఈ మాట నేను మొన్న యూత్ మీటింగ్లో చెప్పాను. రాజుల రాసిన మొదటి గ్రంథము 21వ అధ్యాయము 29వ వచనాన్ని చదవండి. 21:29. ఆహాబు నాకు భయపడి. చాలండి. దేవుడు ఏలియాను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమంటున్నాడు తెలుసా? ఏలియాతో దేవుడు, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? ఆ పై వచనాన్ని కనుక మీరు చదవగలిగితే అక్కడ ఆహాబు తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో ఉండి ఉపవాసం చేస్తున్నాడు. కానీ దేవుడు దేన్ని లక్ష్య పెట్టాడు? ఏలియాతో ఏమన్నాడు దేవుడు? వినయముగా ప్రవర్తించుట చూచితివా అని అడిగాడు. కానీ ఆహాబు గోనెపట్ట కట్టుకున్నాడు చూచావా అని అడిగాడా? బూడిదలో కూర్చున్నాడు అని అడిగాడా? ఉపవాసం ఉన్నాడని అడిగాడా? ఏమని అడిగాడు? వినయముగా ప్రవర్తించుట చూచితివా అంటే దేవుడు చెప్పిన మాటను వెంటనే విన్నాడు ఆహాబు. మరి మనం దేవుడు ఎన్ని ఆజ్ఞలు ఎన్నిసార్లు ప్రతి ఆదివారం మనతో మాట్లాడుతూ ఉన్నాడు, లేదా ఇంకేదైనా కూటమిలో కూర్చున్నప్పుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, ఇంట్లో టీవీ ఆన్ చేస్తే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, లేదా ఇతర వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, వాక్యంలో నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి ఇన్నిసార్లు దేవుడు మాట్లాడుతున్నా ఒక్కసారైనా నేను లోబడ్డామా? దేవుడు కోరుకునేది నా శరీరములను ఆయాసపరుచుకునే ఉపవాసం కాదు, ఆయన మాటకు లోబడే ఉపవాసం ఆయన కోరుకుంటున్నాడు. ఉపవాసంలో చేయవలసినటువంటి పని వినయము కలిగి జీవించడం. నేను ఒక మాట చెప్తానండి. యవనస్తులైతే తల్లిదండ్రులకు వినయం చూపించకుండా ఉపవాసం ఉండి దేవుని యొద్ద నుంచి ఆశీర్వాదాలు ఆశిస్తే మాత్రం ఎంత మాత్రమునో పొందలేము. యవనస్తులకి మాత్రం భార్య భర్తకు లోబడకుండా, భర్త భార్యకు లోబడకుండా ఉంటే మాత్రం జీవితాల్లో ఆశీర్వాదాలు రావు. నువ్వు ఉపవాసం ఉన్నా ఉండకపోయినా ఒకటే. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు అంటాడు, నీ కంఠ స్వరం పరమున వినబడినట్లు మీరు ఎప్పుడు ఉపవాసం ఉండరే. నేనేం చదువుతాను కదా ఆ వాక్యం, ఎప్పుడు చదువుకున్నప్పుడు ఆ వాక్యం ఎక్కడ చదువుతా అంటే, నీ కంఠ స్వరం పరమున వినబడినట్టు నీ ఎప్పుడు ఉపవాసం ఉండవు. మన స్వరము పరమందు వినబడాలి అంటే దేవుడు మన నుండి ఏదో కోరుకుంటున్నాడు. అది చేయగలిగిన జీవితాల ప్రార్థన మాత్రమే అక్కడ దాకా వెళ్తుందట. మిగతా ప్రార్థనలన్నీ మధ్య దేవుడు ఆ ప్రార్థనలకు చెవి ఒక్కడు. కాబట్టి వినయముగా లేదా దీన మనసు కలిగి ఉపవాసము చేయడము దేవుని యొక్క ఇష్టమైనది. దేవునికి వినయము కలిగి జీవించడం. ఈ వినయానికి ఇంకొక పేరేంటి తెలుసా? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు అంటాడు పేతురు. మీరు చదవండి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆయన అంటాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు ఏదనగా వినయముగా ప్రవర్తించుట, ఒకడు యోగ్యునిగా ఎంచుకొనుట. ఎంతమంది ఉందండి ఈ మనసు నేటి దినాల్లో? క్రైస్తవ జీవితంలో వినయము చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకే ఉపవాసం ఉండేటప్పుడు దేవుడు ప్రప్రథమముగా కోరుకునేది వినయము కలిగి జీవించుట. రెండవ విషయము, ఉపవాసం ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించాలి. దేవుణ్ణి ఆరాధించకుండా నేను ఉపవాసం అంటే ఆ ఉపవాసానికి అర్థం లేదు. దేవుణ్ణి ఆరాధించడం అంటే, నేను ఇంతకుముందు వాక్యం చెప్పినప్పుడు ఈ మాటకి అర్థం చెప్పాను. ఆరాధన అంటే ఏంటి అని. ఆరాధన అంటే ఏం లేదండి, మనకున్నటువంటి ప్రేమను దేవుని పట్ల వ్యక్తపరచడమే ఆరాధన. మనం అందరం ఏమనుకుంటాం? ఆరాధన అంటే గుళ్ళోకి వచ్చి కూర్చొని సండే సర్వీస్లో పాల్గొంటే అది ఆరాధన కాదు. మనకు ఫిక్స్ అయిపోయింది. మన నోటి నుంచి వచ్చే మాట ఏంటి? సండే ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అంటే ఆరాధనకి వెళ్ళి వస్తాం. సండే ఎక్కడికి వెళ్ళావు? ఆరాధనకి వెళ్ళాం. ఆరాధన అంటే ఏంటి అసలు? అర్థం తెలియనటువంటి జీవితంలో క్రైస్తవంలో మనం కొనసాగుతూ ఉన్నాం. ఆరాధన అంటే దేవుని మీద ఉన్నటువంటి ప్రేమను వ్యక్తపరచడం. మరి ప్రేమను వ్యక్తపరుస్తున్నామా? ఈ ఏమంటాం లెంట్ సీజన్లో లేదా ఉపవాసం ఉన్నప్పుడు. లెంట్ అనే కాదండి, లెంట్ అంటే 40 దినాలు ఉపవాసం ఉండేటువంటి వారు ఉన్నారు. 40 దినాల్లో అసలు ఆహారం పుచ్చుకోకుండా ఉపవాసం ఉండేటువంటి వారు ఉన్నారు.
కొంతమంది ఒక్క పూట ఉపవాసం ఉండేటువంటి వారు ఉన్నారు, కొంతమంది 2 పూటలు తిని 1 పూట ఉపవాసం ఉండేటువంటి వారు ఉన్నారు, కొంతమంది అల్పాహారం ఏం పుచ్చుకోకుండా ద్రవ పదార్థాల మీద ఉపవాసం ఉండేటువంటి వారు ఉన్నారు. కానీ దేవుడు అసలు ఇదంతా కోరుతున్నాడా? అది ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. మనం అందరం ఉపవాసం చేయాలి, ఉపవాసం మీదే పోతున్నాం, కానీ అసలు ఉపవాసం ఏ రీతిగా చేయాలనేది మనకు తెలుసా? ప్రశ్న. 58వ అధ్యాయం యెషయా గ్రంథం ఓపెన్ చేయండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుంటురండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం మొదటి నుంచి చదువుతూ రండి. ఒకటి క్షమించాలమ్మా, 3వ వచనం నుంచి చదవండి, టైం లేదు కాబట్టి. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ యూదులు దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏమని? మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? చదవండి. నీవెందుకు లక్ష్య పెట్టవు అంటే ఉపవాసం ఉంటే ఏమవుతుంది? మన ప్రాణాన్ని మనము కష్టపెడుతున్నాం. దీనికి పోషణ లేదనుకోండి, తిండి ఇవ్వలేదనుకోండి, ఈ దినం ఎటువంటిది? మన ముఖం ఒక దినం ఒక పూట మనం అన్నం తినకపోతే ముఖం వెంటనే నీరసించిపోతుంది, అంతేనా? ఒక పూట మనం ఆహారం తీసుకోలేకపోతే మన ముఖం నీరసించిపోతుంది. అదే ప్రశ్నిస్తున్నారు వాళ్ళు దేవుణ్ణి. మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు చూడవు? తర్వాత ఇక్కడ నుంచి జాగ్రత్తగా గమనిద్దాం. మీ ఉపవాస దినమున మీ పనివారి చేత కఠినమైన పనులు చేయించదరు. మీరు మీ వ్యాపారం చేసుకుంటారయ్యా ఉపవాసం ఉంటే. మీ దగ్గర పనిచేసేటువంటి వాళ్ళకి మీ బాధ్యత అంటే మీకు ఇవ్వబడినటువంటి బాధ్యత కూడా మనం ఎట్లుంటో తెలుసా? క్రైస్తవులు అందరము, బ్రదర్ నేను ఈరోజు ఫాస్టింగ్ ఉన్నాను, నేను ఈరోజు ఎక్కువ పని చేయలేను, కాబట్టి నా పనిలో కూడా మీరు చేసేయండి ఈరోజు అంటామా? నేను ఈరోజు ఫాస్టింగ్ ఉన్నాను, కొంచెం ఈ బరువైన పని లేదా ఈ స్ట్రెస్ఫుల్ థింగ్ నేను చేయలేను, నా పని కూడా మీరు చెయ్యండి అని ఇతరులకు షేర్ చేయమా? చేస్తామా లేదా? అదే అంటున్నాడు దేవుడు. ప్రేమను వ్యక్తపరచడం, నీకు సహాయం చెయ్యాలి అనేటువంటి గుణం ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో దేవుడి మాట మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు ఇంకా? మీ పని వారి చేత కఠినమైన పని చేయించుదురు, మీరు కలహమాడుచు వివాదము చేయించు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉందురు. ఇదే కదండి మనందరం చేసేది. అబద్ధం ఆడకుండా ఉపవాసం ఉండగలుగుతున్నామా? ఒక పాపము చేయకుండా ఉపవాసం ఉండగలుగుతున్నామా? ఇంకెక్కడండి మన ఉపవాసానికి అర్థం? మన ఉపవాస ప్రార్థనకి జవాబు దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి అనేటువంటి ఆశ ఉంది, కానీ దానికి తగినటువంటి జీవితాన్ని నేను కనపరచగలుగుతున్నామా? దేవుణ్ణి ఆరాధించడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఉపవాసంలో. ఈ రెండు చేయవలసినటువంటి, చేయకూడనటువంటివి 2 అన్నారు. అది చూపించి వాక్యం మనకు వస్తాం. చేయకూడదు ఏం తెలుసా? మనం అందరము యూదుల వల్లే ఉన్నామంట ఉపవాసం అంటారు. ప్రధాన యాజకులు ఏం చేస్తారంటే తెలుసా? వారు ఉపవాసం ఉన్న దినాన సంత వీధుల్లోకి వచ్చి నిలబడి అందరి చేత నమస్కారం పెట్టించుకుంటూ దేవునికి ఎలుగెత్తి ప్రార్థన చేస్తారంట. దేవా, నేను ఈ దినం ఉపవాసం ఉన్నాను, ఎందుకు? ఇతరులందరికీ తెలియాలి అనేటువంటి ఉద్దేశంతో వారు ఉపవాసం ఉంటారు. అందుకనే యేసు ప్రభువు వారు అనేటువంటి మాట మత్తయి సువార్త 6:16-17 మీరు చదవగలిగితే, మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఇతరులకు కనపరచవలనటువంటిది కాదు, కానీ నీవు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థించమంటాడు. ఇతరులకు కనపరుచుకోవాలి అనేటువంటి ఉపవాసము నేను చేయకూడదు అనేటువంటి విషయాన్ని యేసు ప్రభువులు వారు తెలియజేస్తున్నారు. అప్పుడు అక్కడ చదవండి ఆ మాట, మత్తయి సువార్త 6:16-17. ఏంటంట ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు?
మనుషులకు కనబడవలనని. మనం అదే రీతిగా చేస్తాం కదా. ఇక్కడ వేషధారులు అన్నారు. వేషధారులు అంటే హిపోక్రైట్స్, అంటే ముందు ఒకలాగా వెనకాల ఒకలాగా ఉండేటువంటి వారు. వారి జీవితం ఏ రీతిగా ఉందంట? యాక్టర్స్ లాగా ఉన్నారంట. కెమెరా ముందు వస్తే ఒకలాగా ఉంటారు, కెమెరా పక్కకు పోతే ఒకలాగా ఉండేటువంటి జీవితాలు. క్రైస్తవులు అందరం అదే రీతిగా దేవుడికి కనపడుతున్నామంట. ఈ లెంట్ సీజన్ రాగానే అబ్బా ఎక్కడ లేని భక్తి వచ్చేస్తుంది క్రైస్తవులందరికీ. ఉపవాసాలు అప్పుడే గుర్తొస్తాయి, తెల్ల బట్టలు గుర్తొస్తాయి, మనకి బూడిద గుర్తొస్తుంది. బూడిద దుఃఖానికి చిహ్నం బైబిల్. అందుకనే యాష్ వెడ్నెస్డే అన్నారు. ఈ దినం బూడిద రాసి సిలువ ముద్రేస్తారు నొసటి మీద. ఎందుకు అంటే బూడిద దుఃఖానికి గుర్తు. మేము ఈ దినం నుంచి దుఃఖిస్తున్నాం, ప్రభు యొక్క శ్రమలను ధ్యానిస్తూ మేము దుఃఖిస్తున్నాం. అబ్బో ఎంత దుఃఖమో మనకి. నిజంగా దుఃఖం ఉంటే పాపం మనం చేయగలుగుతామా? దేవుడు నా కొరకు చనిపోయాడు శిలువ మీద, నా పాపములను బట్టి ఆయనకు 39 కొరడా దెబ్బలు కొట్టారు, నా పాపములను బట్టి ఆయన పక్కలో బల్లెము దూశారు అనేటువంటి ఆలోచన నీకు నాకు కనుక ఉంటే పాపము చేయగలుగుతామా? మనం అందరం ఎట్లా తెలుసా? మండల కాలపు దీక్ష అన్యులు పాటిస్తారు. నేను వారిని విమర్శించలేదు, కానీ మండల కాలపు దీక్ష అన్యులు పాటిస్తారు, అదే రీతిగా మనము పాటిస్తున్నాము. ఏం తేడా? వారు 40 దినాలు నిష్టం ఉంటుంది. 40 దినం ఆ మండల కాలపు దీక్ష అయిపోయిన మరుక్షణాన బాటిల్ టీవీలో చూడొచ్చు, న్యూస్లోనే బహిరంగంగా చూపిస్తారు. అక్కడ ఆ ఆలయం దగ్గరనే వారు మద్యపానం సేవిస్తారు. మనం ఎట్లున్నాం తెలుసా? ఈ 40 దినాలు అదే రీతిగా మన జీవితాలు కొనసాగుతాయి, కానీ మార్పు లేనటువంటి జీవితాలు. వాళ్ళన్నా ఆ 40 దినాలు ఆ డ్రెస్ వేసుకున్న క్షణం నుండి మారిపోతారు, ఆ డ్రెస్ ఇప్పేదాకా. మనకైతే అది ఏం లేదు, కేవలం వేషధారుల వల్లే మన జీవితాలు ముందుకు కొనసాగుతున్నాయి. అందుకనే మన జీవితాల్లో ఆశీర్వాదాలు, మన ప్రార్థనలకు జవాబులు పొందలేకపోతున్నాం. ఇతరులకు కనపరుచుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో నీవు నేను ఇన్ని దినాలు ఉపవాసం చేస్తున్నామేమో, ఈ దినం దేవుడు అంటున్నాడు మనుషులకు కనపరుచుకోవాలనేటువంటి ఆలోచన నీకు ఎంతమాత్రమునో ఉండకూడదు. రెండవది, మన వ్యక్తిత్వము మారకుండా ఉపవాసం ఉండకూడదు. మారు మనసు లేకుండా నేను ఉపవాసం చేస్తే అది వ్యర్థము అనేటువంటి విషయాన్ని దేవుడు మనకి క్లియర్గా తెలియజేస్తాడు. ఉపవాసం ఉన్నప్పుడంట దేవుడు అంటాడు, బీదలకు సహాయం చేయి, ఆపదలో ఉన్నవారిని ఆదుకో. సహాయపడవలసినటువంటి స్థితి వచ్చినప్పుడు ఏమాత్రమును ఆలస్యము చేయక సహాయపడు. అది నాకు ఇష్టమైన ఉపవాసం అంటాడు యెషయా 50:8. మీరేదో అన్నం తినకుండా ఉండి లేదా రొమ్ము కొట్టుకుని ఏడుస్తూ ప్రార్థన చేయడం కాదయ్యా. నువ్వు సహాయపడవలసినటువంటి స్థితి వస్తుంది చూసావా, ఆ స్థితిలో నువ్వు సహాయపడు. నీ దగ్గరికి ఎవరైనా అయ్యా అని వచ్చినప్పుడు వాడికి సహాయపడు. లేదనుకున్నా నీకు ఉన్న దాంట్లో, నీకు కలిగిన దాంట్లో సహాయం చేయి. అది నాకు ఇష్టమైన ఉపవాసం. ఎవరైనా బంధించబడి ఉంటే వారిని విడిపించు. పాపపు బంధకాల్లో నుంచి ఇతరులను బయటికి తీసుకురా. అది నాకు కావలసినటువంటి ఉపవాసం, అది నేను కోరుకుంటున్నటువంటి ఉపవాసం అని అంటాడు. మరి మనం ఇది చేయగలుగుతున్నామా? ఉపవాస దినాలు అనగానే మనకి మొదట గుర్తు వచ్చేది, ఈ దినం నుంచి నాన్ వెజ్ తినకూడదు. పొద్దున మధ్యాహ్నం నేను తినకుండా 3ంటికి ఫాస్టింగ్ బ్రేక్ చేసి అన్నం తిన్నాను. ఇంతే కదండి మన ఆలోచనలు. ఇక్కడ వరకే ఉన్నాయి. కానీ దేవుడు నిజమైనటువంటి ఉపవాసాన్ని మన హృదయంలో నుంచి కోరుకుంటున్నాడు. అట్టి ఉపవాసము చేయగలిగితేనే మన క్రైస్తవ జీవితానికి, మన విశ్వాస జీవితానికి ఒక సాధన. 3 విషయాలను తెలియజేసి నా ఈ మాటలు నేను ముగిస్తాను. మొదటిది, ఫాస్టింగ్ ఫర్ రిపెంటెన్స్. ఫాస్టింగ్ ఏ రీతిగా ఉండాలి? దీనికి కూడా మెట్లు ఉన్నాయండి, 3 మెట్లు ఉన్నాయి. ఫాస్టింగ్ ఏ రీతిగా చేయాలి అనేది. మొదటిది ఫాస్టింగ్ ఫర్ రిపెంటెన్స్. పాపము క్షమించబడాలి అని ఉపవాసం. ఎప్పుడైనా మన జీవితంలో మా దేవా నేను ఈ పాపం చేశాను, ఈ పాపముల నుండి నన్ను రక్షించు, లేదా ఈ పాపముల నుండి నన్ను విడిపించు అని ఏ ఒక్కరమైన ఉపవాసం చేశామండి? దేవుని సన్నిధిలో మన ఉపవాస ప్రార్థన అంశాలన్నీ ఏంటో చెప్పనా? దేవా నా కుటుంబం బాగాలేదు, నా కుటుంబాన్ని బాగు చేయి. నా కొడుకు ఈ రీతిగా ఉన్నాడు, వాడిని సరిగ్గా చేయి. నా కూతురు నా మాటినట్లే, వాడిని
తన్ని సరి చేయదేమో, నా మాట వినేలాగా చేయి. ఏనాటి మన ప్రార్థన అంశాలు. అంతేగాని ఏ దినమైనా మా పాపములు క్షమించు దేవా అని ఉపవాసం ఉన్నామా? మనల్ని మనం ఇన్ని సంవత్సరాలు క్రైస్తవులుగా చెప్పుకొని తిరిగి ఉన్న మన హృదయాల్లో ఈ ప్రశ్న రావాలి. పాపము క్షమించబడేటువంటి ఉపవాసం మనం చేయగలుగుతూ ఉన్నామా? నా పాపము క్షమించు దేవా అని రొమ్ము కొట్టుకొని ఏడ్చే ఆ ఉపవాసం దేవుడు కోరుకుంటున్నాడు. నీవు ఈ రీతిగా ఉపవాసం మొదట నీ పాపము క్షమించబడిన తర్వాత నీవు దేవుడిని ఏదైనా అడుగు, ఆయన చేయకుండా ఉంటాడా? దానియేలు అంట మోకాలుని ప్రార్థన చేస్తున్నాడు. దేని గురించి తెలుసా? దానియేలు ప్రార్థన చేసి దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో ప్రార్థన ప్రారంభం. దేని గురించి తెలుసా దానియేలు గారు ప్రార్థన చేసేది? ఆ ప్రజలందరూ 70 సంవత్సరాల చెరగప్పగించబడ్డారు. ఆ చెరకాలం ముగియబోతుంది. ఇప్పుడు నెబుకద్నెజరు వాళ్ళని చెరలో పట్టుకెళ్ళాడు. మొత్తం అందరినీ ఇశ్రాయేల్ ప్రజలు మొత్తం పట్టుకెళ్ళాడు. 72 సంవత్సరాలు చెరగప్పగించాడు దేవుడు వారిని. ఆ చెర ముగియ కాలము సమీపించింది. ఇప్పుడు ఆ చెర ముగియబోతుంది. దానియేలు మోకాలు ఉన్నాడు ప్రార్థించడానికి. ఎందుకు తెలుసా? దేవా, ఆయన ప్రార్థించాలి భలే బాగుంటుందండి, నాకు చాలా నచ్చిన ప్రార్థన. దేవా, నా తల్లిదండ్రులు కానీ, మా పితరులు కానీ, మా రాజులు కానీ, మా నాయకులందరూ నీ ఆజ్ఞలను విడిచి జీవించారు, నీ కట్టడలను వారు మీరారు బ్రహ్మ. అందుకనే మేము ఇప్పుడు ఈ శ్రమలో ఉన్నాం. ఇదిగో ఈ కాలం ముగియబోతుంది. ఇక ముందు మా ప్రజలందరూ, దానియేలు అప్పటికి ఏ పొజిషన్లో ఉన్నాడు? ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు రాజు దగ్గర. ఆయన ప్రార్థన చేస్తున్న ప్రార్థన ఏంటంటే, మా ప్రజలందరూ అనగా యూదా ప్రజలందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ ఇక ఎన్నడూ నీ ఆజ్ఞలు మీరకుండునట్లు వారికి ఆ జ్ఞానము దయచేయి దేవా. నీ కట్టడలను అనుసరించి జీవించే యొక్క ఆ జ్ఞానము, ఆ ఆలోచన నీవు దయచేయి దేవా అని అందరి కొరకు ప్రార్థన చేస్తాడండి. మనము మన పాపము క్షమించబడాలని ఎన్నడైనా ఉపవాసం ఉన్నామా? ఎప్పుడు ఆశీర్వాదాల కొరకైనా ఉపవాసము? ఈ దినం ప్రారంభం చేద్దాం, లిస్ట్ అవుట్ చేద్దాం. మనం చేసిన ప్రతి ఒక్క తప్పు మన పక్క వారికి తెలియదు, మన భార్యకో, మన భర్తకో, మన పిల్లలకో ఎవరికి తెలియదు, కానీ మనకి ఆయనకి తెలుసు. అన్నీ లిస్ట్ అవుట్ చేద్దాం ఈ దినం. యోవేలు గ్రంథంలో ఆయన అంటాడు, దేవుని దగ్గరికి తిరిగి ఎట్లా రావాలంటే తెలుసా? హృదయాన్ని చింపుకొని రావాలి. అది మారు మనసు అంటాడు. హృదయాన్ని చింపుదాం ఈ దినం, ఈ రాత్రి. దేవా, ఇన్ని పాపాలు నా మదిలో ఉన్నవి, ఇవన్నీ పెట్టుకొని నేను ఏ రీతిగా నిన్ను నా హృదయంలోనికి ఆహ్వానించగలను దేవా? కాబట్టి ఈ దినం ఇదిగో నేను ఈ పాపములన్నీ నీ సన్నిధిలో పెడుతున్నా, వీటన్నిటినీ నేను రక్తం చేత కడిగివేయి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అప్పుడు ప్రార్థన చేయండి, నీ ప్రార్థనలకు జవాబులు ఎందుకు? అప్పుడు అడగండి దేవుణ్ణి, ఎందుకు మీరు ఆశీర్వదింపబడరు? అప్పుడు అడగండి మీరు, మీ కుటుంబాలు ఎందుకు దీవించబడవు? అప్పుడు అడగండి, మీ కుటుంబాలు ఎందుకు శాంతి సమాధానం ఉండదు? మరి ఈ రీతిగా నీవు నేను ఉపవాసం ఉండగలుగుతున్నామా? మొదటిది పాప క్షమాపణ కొరకైనా ఉపవాసం. రెండవది, ఏనాడైనా దేవా నేను ఈ పని చేయాలనుకుంటున్నా, ఇది నీ చిత్తమా కాదా అని అడిగే ఆలోచన, ఉపవాసము చేసి ప్రార్థించే ఆలోచన మనకుందా అండి? ఎప్పుడైనా మనం ఒక పని స్టార్ట్ చేయబోతున్నాం. ముంగమూరు దేవదాస్ గారంట, ఈయన కటింగ్ చేయించుకోవడానికి వెళ్ళాలన్నా ప్రార్థన చేసేవాడు. తెలుసా ఈ మాట ఎవరికైనా? ముంగమూరు దేవదాస్ గారు కటింగ్ చేయించుకోవడానికి బార్బర్ షాప్కి వెళ్ళాలన్నా కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడంట. ఒకరోజు ఏమైందంట తెలుసా? ఆయన మోకాళ్ళని, అయ్యా నేను ఈరోజు కటింగ్కి వెళ్ళాలనుకుంటున్నా, చాలా బాగా పెరిగిపోయింది, రేపు ఆదివారము, మరి ఎట్లా దేవా అంటే ఈ దినం వద్దు అని అన్నది. సరే దేవుడు వద్దన్నాడు కదా అని చెప్పి ఆగిపోయాడు. తెల్లారి ఆదివారం సర్వీస్ అయిపోయింది, మళ్ళీ సోమవారం వచ్చింది. సోమవారం కూడా ప్రార్థన చేశాడంట దేవుని సన్నిధిలో, దేవా ఈ దినం వెళ్ళాలా, ఈ దినము వద్దన్నాడంట. నెక్స్ట్ వారం మంగళవారం బార్బర్ షాప్లన్నీ క్లోజ్, ఇంకా ప్రార్థన చేయలే ఆయన. మంగళవారం, బుధవారం దినం మళ్ళీ ప్రార్థన చేశాడంట, దేవా ఈ దినం వెళ్ళాలా, వెళ్ళు అని అంట. వెళ్ళి కూర్చున్నాడంట. కూర్చొని కటింగ్ షాప్లో కూర్చొని చేయించుకుంటున్నాడు. ఆ బార్బర్ టీవీ చూస్తూ మాట్లాడుతూ ఈ రైట్ ఇయర్ ఉంటుంది కదా,
కొంచెం కట్ చేశాడు, రక్తం కారిపోతుంది. అప్పటికి పెద్ద వయసు అయ్యగారు మూగమూరు దేవరాశారు. ఇది తెగిపోయి కొంచెం ఈ కట్ అయ్యి బ్లీడ్ అవుతా ఉంది, షర్ట్ అంతా బ్లడ్. వాడికి ఎట్లా ఉన్నది, అసలే పెద్ద మనుషులకు కోపం కొంచెం ఎక్కువ ఉంటుంది. వాడి పరిస్థితి ఆలోచన చేయండి, హైరాణ అయిపోతుందంట, మొత్తం టెన్షన్ పడుతుందంట, వాటిని తీసుకొచ్చి పెట్టి తుడవడం అంతా చేస్తుందంట. అయ్యగారు లేచి, ఆయన టెన్షన్ పడదు, చిన్నదేగా, ఏం కాదు, నీకు తెలిసి అని చెప్పి ఆయన ఆ కాటన్ పట్టుకొని అట్లనే కూర్చున్నాడంట. ఆ కాటన్ ఇట్లా పెట్టి అట్లా పట్టుకొని కూర్చున్నాడంట. హెయిర్ కట్ మొత్తం కంప్లీట్ అయింది. లేచి ఈయన వెళ్ళిపోతున్నప్పుడు ఆ బార్బర్ ఆయన పిలిచి అడిగిన మాట ఏం తెలుసా, అయ్యా మీరు క్రైస్తవులా, అయ్యా మీరు క్రైస్తవులా అని అడిగాడు. అవును ఎట్లా చెప్పావంటే, ఆ ప్రేమ క్రైస్తవులకే ఉంటుందయ్యా, మిగతా ఎవరికి ఆ ప్రేమ ఉండదు అన్నాడు. ఆ దినం ఆ బార్బర్ రక్షింపబడ్డాడు, ఆ సెలూన్ బార్బర్ రక్షింపబడ్డాడు, ఆయన క్రీస్తులోకి వచ్చాడు. చూడండి, సిల్లీ కనిపించలా, కటింగ్ చేసుకోవడానికి కూడా వెళ్ళాలా అని అడిగాడంటే, మనం నిజంగా విన్నప్పుడు, నేను అది చదివినప్పుడు నవ్వుకున్నా. కటింగ్ చేసుకోవడానికి వెళ్ళాలన్నా కూడా దేవుణ్ణి అడగాల. మరి మనం అంటే ఎన్ని విషయాలు అడగాలి దేవుని సన్నిధిలో. దేవా నేను ఇద్దరం బయటకు వెళ్తున్నా, వెళ్ళాలా వద్దా, మనకి అడగాల తర్వాత సంగతి అండి. మనకి సమాధానం వస్తుందా వెంటనే, వద్దు అనేటువంటి స్వరం వినపడుతుందా, మనకి వెళ్ళు అనేటువంటి స్వరం వినపడుతుందా? ఎందుకు వినపడదు? మీ నోటితో మీరు ఒప్పుకున్నారు మన జీవితాలు అంత పరిశుద్ధంగా లేదు, అవునా? దేవుడు అంటున్నాడు, నీవు ఏ పని చేసినా సీక్ ఫర్ మై గైడెన్స్ అండ్ మై డైరెక్షన్స్. ఉపవాసం ఉండి దేవుడు ఏమంటున్నాడంటే, సీక్ ఫర్ మై గైడెన్స్ అండ్ మై డైరెక్షన్స్, దెన్ ఐ గైడ్ యూ వితౌట్ ఎనీ అబ్స్టకల్. ఏ ఆటంకాలు నీకు రాకుండా, ఎంత ఎత్తైనటువంటి పురాలు నీవు ఎక్కవలసినటువంటి ఉన్నా, నీవు ఉపవాసం ఉండి నన్ను అడుగు, నేను దాటింపజేస్తా సులువుగా. చూడండి వారు అపోస్తులు ఏం చేస్తున్నారు. అపోస్తుల కార్యం 13:2-4 చదవండి. అపోస్తుల కార్యం 13వ అధ్యాయము 2-4. అపోస్తుల కార్యం గ్రంథము 13వ అధ్యాయం. ఉపవాసము చేయించుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని. దేవుడు ఏం చెప్తున్నాడండి? పరిశుద్ధాత్మ దేవుడు వారికి, పౌలును బర్నబాను నేను ఒక ప్రత్యేక పని కొరకు ఏర్పరచుకున్నాను, వారిని ప్రత్యేకపరచుడి అని చెప్తున్నాడు. ఎప్పుడు చెప్తున్నారు? వారు సేవించుచు ఉపవాసము చేయించుండగా. అపోస్తులందరూ అక్కడ ప్రార్థన చేస్తున్నారు, దేవా మేము చేయవలసినటువంటి కార్యాచరణ ఏంటో మాకు తెలియజేయి అనేటువంటి ఉద్దేశము కలిగి అక్కడ వారందరూ ప్రార్థన చేస్తూ ఉంటుండగా పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడుతున్నటువంటి మాట, పౌలును బర్నబాను నేను ఏర్పరచుకున్న ఒక ప్రత్యేక పని కొరకు వారిని ప్రత్యేకపరచుడి, వారిని అక్కడి నుంచి పంపించండి అనేటువంటి విషయాన్ని వారికి తెలియజేస్తున్నారు. అప్పుడు పౌలును బర్నబాను వారు అభిషేకించి అక్కడి నుంచి పంపిస్తారు సేవ నిమిత్తమై. అక్కడి నుంచి పౌలు ప్రయాణం ప్రారంభమవుతుంది. చూడండి, పౌలు ప్రయాణం అక్కడి నుంచి ప్రారంభమైన తర్వాత మీరు న్యూ టెస్టమెంట్ చదవగలిగితే 13 పత్రికలు రాశాడండి పౌలు. ఎప్పుడు? దేవుని గైడెన్స్ తీసుకున్నాం, మన సొంత నిర్ణయాలతో కాదండి. దేవుని దగ్గర ఆచి తూచి ఆయన చెప్పేటువంటి నిర్ణయం గుండా నేను ప్రయాణం చేయగలిగితే పౌలు జీవితం మారినట్టుగా నా జీవితం మారుతుంది. 13 పత్రికలు అంటే ఆషామాషి స్థితి అండి పౌలుది. 13 పత్రికలు దేవుడు ముద్రేశాడు బైబిల్లో. ఏ అపోస్తుడికి లేనటువంటి ఆధిక్యత పౌలుకి ఇవ్వబడింది. 12 మంది శిష్యుల్లో పౌలు లేడు, మధ్యలో వచ్చి చేరాడు. అంటే క్రీస్తు ఆరోహణమైన అనంతరం, అంటే శిలువ మరణం పొంది పునరుద్ధానమై ఆరోహణమైన అనంతరం కొన్ని సంవత్సరాలకు పౌలు రక్షింపబడ్డాడు. అన్ని సంవత్సరాలకు రక్షింపబడ్డ పౌలు అపోస్తులుడిగా పిలుచుకున్నాడండి. క్రీస్తుతో లేడు పౌలు, క్రీస్తు అద్భుతాలు చేసినప్పుడు చూడలే పౌలు, కానీ అపోస్తులుడిగా పిలుచుకున్నాడు. ఆ రీతిగా పౌలు జీవితం మారింది. ఎప్పుడు? దేవుని ఆ మాట కొరకు ఎదురు చూచినప్పుడు.
ఇది దేవుడు మన జీవితాల్లో కోరుకునేది. ఉపవాసం ఉండి మనందరికీ కోరికలు ఉంటాయి, తల్లిదండ్రులందరికీ. నా కొడుకు ఇంజనీర్ అవ్వాలి, నా కొడుకు డాక్టర్ అవ్వాలి, లేదా నా కూతురు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలి. కానీ ఎప్పుడైనా మన ఆలోచనలు ముందు పెట్టి ప్రార్థన చేశాం, కానీ దేవా నీ చిత్తంలో వీడేమై ఉన్నాడు అని ఏనాడైనా మనం ప్రార్థన చేశామా? తల్లిదండ్రులు ఏనాడైనా మనకు ఆ ఆలోచన వచ్చిందా? దేవా ఈ భూమి మీదకి నా కొడుకునిచ్చావు లేదా నా కూతురునిచ్చావు, వీడి ద్వారా నువ్వు చేయాలనుకున్నటువంటి పని ఏంటి అనేటువంటిది ఏ దినమైనా మనం ప్రార్థన చేయగలిగామా దేవుని సన్నిధిలో ఉపవాసం అని? లేదంటే దేవుడి దినం మనతో మాట్లాడుతున్నాడు. You seek for my directions and my guidance, then I will guide you without any obstacles. ఇది రెండవ మెట్టు. ఉపవాసములో ప్రథమ మెట్టు పాప క్షమాపణ నిమిత్తం ఉపవాసము. రెండవది ఆయన గైడెన్స్ కొరకు వేచి చూడటం. మూడవది విట్నెసింగ్ గుడ్ వర్క్స్ ఆఫ్ లార్డ్, అంటే దేవుని కార్యాలు చూచుట కొరకైనటువంటి ఉపవాసం. ఇది మనందరం చేసేది. ఈ మూడవది మనందరం సామాన్యంగా క్యాజువల్గా ఎవ్రీ ఇయర్ కానీ ఎవ్రీ ఫ్రైడే కానీ మనం ఉపవాసం ఉన్న దినాన చేసేటువంటిది ఇదే, దేవుని కార్యాలు చూడాలి అనుకునేటువంటి ఉపవాసం. మరి దేవుని కార్యాలు మనం చూడగలుగుతూ ఉన్నామా? దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. నెహెమ్యా ఉపవాసం ఉన్నాడండి. ఎందుకు తెలుసా? నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయంలో నెహెమ్యా గారు ఉపవాసం ఉన్నారు. ఆయన అప్పుడు ఎక్కడ ఉన్నారు తెలుసా? నెహెమ్యా గారు రాజు దగ్గర ఉన్నాడు. రాజు చెయ్యి పక్కనే ఉండాలి నెహెమ్యా ఎప్పుడు. అంటే గిన్నె అందించు పాత్ర నెహెమ్యా. ఆ గిన్నె అందించు పాత్ర నెహెమ్యా చేస్తూ దేవుని సన్నిధిలో ఉపవాసం ఉన్నాడు. ఎందుకు ఉపవాసం ఉన్నాడు? యెరూషలేము గోడలు కూలిపోయాయి, తిరిగి కట్టబడాలి, అందుకొరకు ఉపవాసం ఉన్నాడు నెహెమ్యా. తిరిగి కట్టబడాలి అంటే ఎవరో వెళ్ళాలి అని కాదు, నేను వెళ్ళాలి దేవా, నువ్వు నన్ను పంపించు, నేను వెళ్ళలేనటువంటి స్థితిలో ఉన్నాను, నా రాజుకి ఈ విషయం ఏ రీతిగా తెలియజేయాలి, తెలియజేసినా కూడా నా రాజు పంపించడు, అందుకు ఉపవాసం ఉన్నాడు దేవుని సన్నిధిలో. ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఇంకా రాజుకు ఆ విషయం తెలియజేయాలి. ఆయన మీరు నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం చదువుకుంటూ రండి. రాజుకి ఇంకా ఆ విషయం చెప్పలే. ఆయన రాజు దగ్గరికి వెళ్ళి నిల్చున్నాడు. ఆ ముఖంలో రాజు విచారం చూసి రాజు ఆయన ప్రశ్నించాడు, నెహెమ్యా నీకు కలిగిన విచారం ఏమి అని అన్నాడు. అప్పుడు నెహెమ్యా టోటల్ స్టోరీ చెప్పాడు. నా జనులు ఈ రీతిగా నశించిపోయారు, నా పట్టణం ఈ రీతిగా అయిపోయిందయ్యా, ఇప్పుడు నేను వెళ్ళాలనుకుంటున్నా. అప్పుడు చెప్పాడు నెహెమ్యా. చెప్తే రాజు ఏం చేశాడండి? పంపించాడు. రాజు పంపించడమే కాదండి, ఆయనకి ఏం చెప్పాడు తెలుసా? రాజు పోతూ పోతూ మన చుట్టుపక్కల అడవి ప్రాంతం ఉంది కదా, ఆ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి చెట్లన్నీ కొట్టుకొని పో, నీ యెరూషలేము గుమ్మములు కట్టడానికి ఆ కలప ఉపయోగపడుతుంది నెహెమ్యా అన్నాడు. అసలు రాజు పంపిస్తాడనే ఆలోచనే లేదు నెహెమ్యాకి. కానీ ప్రార్థన చేసినప్పుడు ఏమైంది? ఉపవాసం ఉంటే ఆయన ప్రార్థన చేసినప్పుడు ఏమైంది? రాజు ఆయన అడగకముందే పంపించడం కాకుండా ఆయనకి కావలసినటువంటి వనరులన్నీ సేకరించాడు దేవుడు. చూడండి, నెహెమ్యా కష్టపడి ఏమి సంపాదించుకోలే, ఉపవాసం ప్రార్థన చేశాడు. రాజు ఆయన కష్టపడకుండా మొత్తం అన్ని ఇచ్చేశాడు. దేవుని కార్యాలు ఆ రీతి ఉంటాయండి. మనల్ని కష్టపెట్టాడు దేవుడు ఎప్పుడు. నీవు నేను కష్టపడుతున్నాము అంటే మన వ్యక్తిగత పాపమే దానికి కారణం, మన వ్యక్తిగత ఆలోచనే దానికి కారణం, మన వ్యక్తిత్వమే దానికి కారణం. దేవుడు ఏమంటున్నాడంటే, నా కార్యాలు చూచుట కొరకై ఉపవాసం ఉండు. పునాదులు తిరిగి నిర్మించబడ్డాయా లేదా? గోడలు నిర్మించబడ్డాయా లేదా? ఎందుకు నిర్మించబడ్డాయి? నెహెమ్యా యొక్క విశ్వాసము, ఉపవాస ప్రార్థన. ఆ రీతిగా నీవు నేను చేయగలుగుతున్నామా? ఇక్కడ దావీదు అంటూ ఉన్నాడు, నేను ఉపవాసం ఉండగా నా ప్రార్థన మరలా తిరిగి నా ఎదులోనికే వచ్చింది అనేటువంటి విషయాన్ని దావీదు మాట్లాడుతున్నాడు. అక్కడ మాట్లాడేటువంటి సందర్భము వేరైనప్పటికీ నేనేమంటానంటే, మన ప్రార్థనలన్నిటికీ జవాబులు వస్తున్నాయా? మనం అన్ని ప్రార్థనలన్నిటికీ జవాబు పొందగలుగుతున్నామా? లేని ఎడల దేవుడి దినం మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎన్ని దినాలు, నాకు మాట అంటానండి, 40 దినాలు కదా మనం ఉపవాసం పాటించేది.
నేనేమంటాను తెలుసా, నీ ఒకవేళ పాపము క్షమింపబడకుండా 40 దినాలు కాదు 40 సంవత్సరాలు ఉపవాసం ఉన్నా వేస్ట్. క్రైస్తవ జీవితంలో అది ఎందుకు పనికిరానటువంటిదే. నా మాటలు మీకు కొంచెం ఇబ్బంది కలిగించినప్పటికీ దేవుని మాటలు నన్ను దయతో క్షమించవలసిందిగా మనవిస్తున్నాను. ఉపవాసము నేను ఈ రీతిగా కనుక దేవుడు ఆశించే విధంగా కనుక ఉండకపోతే 40 సంవత్సరాలున్న మన ప్రార్థనలకు జవాబులు రావు, మన కుటుంబాలు మన స్థితులు ఎన్నటికీ మారవు. ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఏదైనా ఆహాబుతో దేవుడు అన్నాడు, నీవు చేసిన పాపమును బట్టి నీకు కీడు రప్పిస్తాను కదా, నీవు ఇప్పుడు నాకు వినయము చూపించావు, ఆ కీడు నీ కాలమున రాకుండా కింద 30వ వచనంలో అంటాడు, నీ కుమారుల కాలమున రప్పించదని అంటాడు. మనం ఆలోచన చెయ్యాలి. మనం చేసే ప్రతి ఒక్క తప్పు రేపు మన పిల్లల మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. నువ్వు ఆడే అబద్ధమో, నువ్వు జీవించేటువంటి జీవితము, నీ అహంభావము, నీ గర్వము, ప్రతి ఒక్కటి దేవునికి లెక్కలేనటువంటి స్థితిలో నేను జీవిస్తూ ఉన్నామేమో, ప్రతీది నీవు అనుభవించకపోయినా నీ కుమారులో నీ కుమార్తెలో దానికి ప్రతిఫలం అనుభవిస్తారు. ఇది దేవుని మాట. కాబట్టి మనము చాలా వణుకుతో భయంతో దేవుని సన్నిధిలో జీవించవలసినటువంటి వారమై ఉన్నాం. ఆజ్ఞలు ఎన్ని ఉన్నాయి తెలుసా? 653 ఆజ్ఞలు ఉన్నాయండి. ధర్మశాస్త్రం అయితే 10 ఆజ్ఞలే. హోల్ బైబిల్ 653 కమాండ్మెంట్స్ అన్నమాట. ఒక్క ఆజ్ఞ తప్పినా పాపమే అన్నాడు. ఒక్క ఆజ్ఞ తప్పినా పాపమే అన్న. నీ సహోదరుని ద్వేషి అని పిలిచినా కూడా నీవు మహాసభకుల్లో నగుదువు అంటాడు యోహాను రాసిన మొదటి పత్రిక. మరి ఎంతమందిని మనం ఈ రీతిగా ఉపవాసం ఉండి మన పాపములు క్షమించబడుతూ ఉన్నాయి, లేదా మన జీవితాల్లో కార్యాలు చూడగలుగుతూ ఉన్నాం. ఒకవేళ నేను అట్టి స్థితిలో లేనట్లయితే నేడు ఈ దినం ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి మన హృదయాలను ఆయనకు సమర్పించుకుంటాం. ఆయనకి సమర్పించుకొని, దేవా ఈ నూతన హృదయములో ఇన్ని పాపాలు ఉన్నాయ్యా, వీటన్నింటినీ ఈ దినం నీ సన్నిధిలో నీకు తీసుకొస్తున్నా, దయతో నన్ను క్షమించు దేవా అనేటువంటి ప్రార్థన, చిన్న ప్రార్థన మనం చేయగలిగితే దేవుడు ఖచ్చితంగా మన పాపాలన్నిటినీ క్షమించి మన జీవితాలను మారుస్తాడు. కళ్ళు మూసుకుందాం ఒక్క నిమిషం. మన పాపాలన్నిటినీ దేవుని సన్నిధిలో కుమరిద్దాం. దేవా, నేను ఈ దినము కాదు బ్రహ్మ, నేను పుట్టింది మొదలుకొని నేటి వరకు నేను జీవిస్తూ ఉన్నానన్నటువంటి మాట మాత్రమే, కానీ ప్రతి ఒక్క పాపములో, ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్క పాపములో నేను కాలివాడినై ఉన్నాను దేవా, దయతో నన్ను క్షమించుము అనేటువంటి ప్రార్థన మనందరం చేద్దాం. మాట అంటే దేవుడు అన్నాడు మనందరితో, ఎక్కడ 2-3 నా నామములో కూడుకొని ఉంటారు, నా పేరుతో కూడుకొని ఉంటారు, వారి మధ్యలో నేను ఉంటానన్నాడు. పాపము మన హృదయంలో ఉన్నప్పుడు దేవుడు మన మధ్యలో ఏ రీతిగా ఉంటాడు? పాపమును అసహించుకునే దేవుడు కదా మన దేవుడు. ఒకవేళ నేను పాపముతో ఉంటే, ఇదిగో మనం ఆ వాక్యాన్ని భ్రమతో తలచుతున్నామేమో, దేవా నువ్వు మా మధ్యలో ఉన్నామని. కానీ దేవుడు ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ నేను ఉండను అన్నాడు. యెహోషువతో క్లియర్గా చెప్పాడు. యెహోషువ, మీరు విజయం పొందకపోవడానికి గల కారణము మీ మధ్యలో పాపం ఉంది యెహోషువ. అందరినీ యెహోషువ జనులందరినీ పరిశుద్ధపరిచాడండి. పరిశుద్ధపరిచిన తర్వాత విజయం వచ్చింది. ఎందుకు? పాపం ఉంటే మన జీవితాల్లో ఎన్నటికీ విజయాలు మనం చూడలేము. కాబట్టి ఈ దినం ఏ పాపమైనప్పటికీ, చిన్నదో పెద్దదో, పాపమే. కాబట్టి దేవుని సన్నిధిలో మన పాపాలన్నిటినీ ఆయనకి అప్పచెప్పుకుందాం. దేవా, ఈ స్థితిలో నుంచి నేను బయటికి రాలేకపోతున్నానయ్యా, దయతో నాకు సహాయం చేయని కూడా వేడుకున్నాం. దేవుడు ఆ శక్తిని కూడా మనకిస్తాడు. దేవా, ఈ పాపమును నేను గెలవలేకపోతూ ఉన్నాను, అబద్ధాన్ని నేను గెలవలేకపోతున్నాను, లేదా చెడు చూపు నాలో ఉంది, లేదా గర్వము నాలో ఉంది, నేను వీటిని గెలిచి బయటికి రాలేకపోతున్నాను దేవా, దయతో నన్ను క్షమించు అనేటువంటి ఒక చిన్న ప్రార్థన మనం అందరము చేయగలిగితే దేవుడు ఖచ్చితంగా మన హృదయాల్లోకి వస్తాడండి. పాపము పెట్టుకొని దేవుడు అన్నాడు, ఈ భౌతికమైనటువంటి మందిరాలు కాదు నాకు ఆలయాలు, మీ హృదయమే నాకు ఆలయం అన్నాడండి. కానీ పాపం ఉన్న చోట దేవుడు తెలియడు. కాబట్టి మనం ఏ రీతిగా దేవునికి ఆలయాలుగా ఉంటాం? ఈ లెంట్ మాసములో, ఇదిగో వసంత కాలములో కొత్తగా నూతనముగా ఆ పాతబడినటువంటి ఆ ఆకులన్నిటినీ చెట్టు ఏ రీతిగా అయితే తీసివేసుకొని నూతన చిగురుతో చిగురుస్తుందో, ఇదిగో ఈ దినము నుండి
మనము కూడా అటువంటి నూతనమైనటువంటి విశ్వాసముతో, నూతనమైనటువంటి ఆత్మీయ స్థితిలో, నూతనమైనటువంటి పరిశుద్ధతతో దేవునిలో ఎదగాలని నా ప్రార్థన. దేవుడు ఆ రీతిగా మనందరం ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు కనుక ప్రతి ఒక్కరము కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, వాక్యమైన మా యేసు కృప పరిశుద్ధాత్మ దేవా, వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఈ దినం మీరు మాతో మాట్లాడి ఉన్నారు బ్రహ్మ. మేము ఏ రీతిగా ఉపవాసం ఉండాలి, మేము ఏ రీతిగా బ్రహ్మ ఉపవాస దినాల్లో మేము ఏ రీతిగా ఉండాలి అనేటువంటి విషయాలు మీరు మాకు తెలియజేసినందుకు మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఇదిగో తండ్రి, ఇంతకాలం మేము బ్రహ్మ భౌతికపరమైనటువంటి ఉపవాసముతో మా ప్రాణములను, మా శరీరములను మేము ఆయాసపరుచుకుంటున్నామేమో, కానీ నీ వాళ్ళు లక్ష్య పెట్టడం లేదు అనేటువంటి విషయాన్ని మీరు ఈరోజు మాకు చాలా క్లియర్గా తెలియజేశారు బ్రహ్మ. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఇదిగో నాయన, మేము ఈ దినము నుండి బ్రహ్మ ఇదిగో బీదలకు సహాయపడేది కూడా ఉపవాసమే అన్నాము బ్రహ్మ. పాపములో ఉన్న వారిని బయటికి తీసుకురావడం కూడా నాకు ఉపవాసమే అన్నాము బ్రహ్మ. అటువంటి ఉపవాసము, ఆత్మీయ సంబంధమైనటువంటి ఉపవాసము మేమందరము చేయుటకు మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తాం. మా పాపములన్నిటినీ ఇదిగో మీ సన్నిధిలో ఈ దినం ఒప్పుకుంటూ ఉన్నాము దేవా ప్రభా. వాటన్నిటినీ మీ రక్తము చేత శుద్ధీకరించి కడిగివేసి ప్రభా మమ్మల్ని అందరినీ పరిశుద్ధులుగా చేయమని నీ సన్నిధిలో ప్రభా నీవు ఆకాశం నుండి తొక్కి చూసినప్పుడు మేమందరము యోగ్యులముగా కనబడుటకు ప్రభా మీరు మాకు సహాయం చేయమని, మమ్మల్ని ఆ రీతిగా మీరు చేయమని ప్రార్థిస్తూ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.